అందరికీ శుభోదయం. ఈరోజు మన వీడియోలో శాస్త్ర యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ ది టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. శాస్త్ర యూనివర్సిటీ 2024. శాస్త్ర యూనివర్సిటీ 1984లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. 1984లో నెలకొల్పడం జరిగింది. అయితే 2001లో డీమ్డ్ యూనివర్సిటీగా మార్చారు. 2001లో డీమ్డ్ యూనివర్సిటీగా హోదా వచ్చింది. ఈ యూనివర్సిటీ క్వాలిటీకి మారు పేరు. ఇక్కడ ఫీజులు చాలా తక్కువ ఉంటాయి, లెస్ ఫీ చాలా తక్కువగా ఉంటాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు యూనివర్సిటీ లెవెల్లో అయితే 24వది. అదే ఇంజనీరింగ్ కాలేజీలో అయితే 41వది. ఏషియా ర్యాంకులు అయితే ఈ 351 నుంచి 400 మధ్యలో మారుతూ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంత మంచి కాలేజీ మన ఇండియాలో ఉండడం చాలా గొప్పతనం. ఎలిజిబిలిటీ, దీనికి అర్హత ఏంటంటే ఏజ్ నాట్ కంప్లీటెడ్ 20 years ఫర్ ఇంటర్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి అప్లై చేయొచ్చు. మరి వారి యొక్క వయసు 20 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్కి అయితే 21 సంవత్సరాలు నిండి ఉండకూడదు. ఎప్పటికీ ఆగస్టు 1కి వాళ్ళు రాసేటువంటి ఇయర్లో ఆగస్టు 1కి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే 20 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అదే డిప్లొమా స్టూడెంట్స్కి అయితే 21 సంవత్సరాలు నిండి ఉండకూడదు. దీనికి వచ్చేసి మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులో కంపల్సరీగా ఉండాలి. మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులో కంపల్సరీగా ఉండాలి. ఫర్ బయోటెక్, బయో ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు వీటికైతే మ్యాథ్స్ నాట్ కంపల్సరీ. మ్యాథ్స్ నాట్ కంపల్సరీ ఈ వీటి వరకు అయితే, ఈ బ్రాంచెస్ వరకు అయితే. దీనికి A++ గ్రేడ్ ఉంది. A++ గ్రేడ్ ఉంది. 4 పాయింట్స్కి గాను దీనికి 3.76 పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్కి గాను 3.76 పాయింట్స్ ఉన్నాయి. దీనికి సపరేట్గా ఎగ్జామ్ లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమీ లేదు. నో ఎంట్రన్స్ ఎగ్జామ్. అయితే జేఈ మార్క్స్ లేదా ఇంటర్ మార్క్స్ వాటి బేస్ చేసుకొని ఈ కాలేజీలోకి లేదా యూనివర్సిటీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నో డొనేషన్ అనేటువంటిది లేదు. సో అక్కడ ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు మాత్రం హాస్టల్లో చేరితే హాస్టల్ ఫీజు మాత్రం కట్టుకుంటే చాలు. ఇక్కడ ఎక్కువ కాలేజీలో సిఎస్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యూనివర్సిటీలో సిఎస్సికి 100%కి సిఎస్సికి సంబంధించినటువంటి బ్రాంచెస్ దాదాపు 30% లోపలే ఉంటాయి. అంటే మిగతా బ్రాంచెస్ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. శాస్త్ర యూనివర్సిటీలో సిఎస్సితో పాటు మిగతా బ్రాంచెస్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఆల్ బ్రాంచెస్ ఈక్వల్. ఇక్కడ అన్ని బ్రాంచెస్కి సమానమైనటువంటి అవకాశాలు, ఛాన్సెస్ ఇవ్వబడినాయి. ఇక్కడ మనం ప్యాకేజీ కానీ చూసినట్లయితే హైయెస్ట్ ప్యాకేజీ 30 నుంచి 35 లక్షల లోపల ఉంది. హైయెస్ట్ ప్యాకేజీ 30 నుంచి 35 లక్షల లోపల ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7 lakhs ఉంది. ఇకపోతే యావరేజ్ ప్యాకేజ్ కానీ తీసుకున్నట్లయితే 9 lakhs వరకు ఉంది. మనం ఇక్కడ గమనించాల్సింది ప్రతి విద్యార్థి కూడా లేదా వాళ్ళ పేరెంట్ అయినా కూడా మీడియం ప్యాకేజ్ ఎంత ఉందో దాన్ని చూసుకొని ఏ కాలేజీ అయినా చేరాలనుకుంటుంది. ఇక్కడ మీడియం ప్యాకేజ్ బాగానే ఉంది, 7 lakhs ఉంది కాబట్టి హ్యాపీగా చేరచ్చు.
ఇకపోతే అడ్మిషన్ ప్రొసీజర్ మనం చూస్తున్నట్లయితే స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 రెండు రకాలుగా ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ స్ట్రీమ్ 1 తీసుకున్నాం మనం. ఈ విధానంలో జేఈ మెయిన్స్ ప్లస్ క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండు కలిపి జేఈ మెయిన్స్కి సంబంధించిన 50% వెయిటేజీ, అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మార్క్స్ 50% వెయిటేజీ తీసుకోవడం, రెండు కలిపి తీసుకుంటారు అన్నమాట. తర్వాత స్ట్రీమ్ 2లో వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ హయ్యెస్ట్ బాగా మంచి వచ్చిన వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు బేసిస్ని వీటిని ఆధారం చేసుకుని స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 ఆధారం చేసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులను దీన్ని గుర్తుంచుకొని మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఈ శాస్త్ర కాలేజీకి అప్లై చేసుకోవచ్చు మనం. తర్వాత హాస్టల్ లాడ్జింగ్ ఫీజు వచ్చేసి మరి అక్కడ సింగిల్ ఒక్కరి ఉండాలంటే 20,000 ఉంటుంది. 2 in 1 ఒక రూమ్లో ఇద్దరైతే 18,000 పడుతుంది. 3 in 1 ఆర్ 4 in 1 అయితే 14,000 పడుతుంది. సింగిల్ ఒకరుండి అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే 28,000 వరకు పడుతుంది. మరి ఇక్కడ చూడండి, 2 in 1 బాత్ అటాచ్డ్ ఇద్దరు ఉండి అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే 24,000 వరకు పడుతుంది. 3 in 1 ఒక రూమ్లో ముగ్గురుండి అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే 20,000 వరకు పర్ హెడ్ పడుతుంది. ఇట్లాగా మనం తీసుకునే దాన్ని బట్టి ఉండేదాన్ని బట్టి హాస్టల్ ఫీజు అనేటువంటిది అలాట్మెంట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఫీజు స్ట్రక్చర్ చూద్దాము. ట్యూషన్ ఫీజు, మరి ప్రోగ్రాము, ట్యూషన్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, తర్వాత స్పెషల్ ఫీజు, ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉంటుంది. అయితే మిగతా వాటితో పోలిస్తే ఈ ఫీజు చాలా తక్కువని చెప్పుకోవచ్చు. బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ అయితే ఒకే రకంగా ఉంటాయి. 75,000 ట్యూషన్ ఫీజు ఫర్ సెమిస్టర్కి ఇది. తర్వాత స్పెషల్ ఫీజు 1,000, డెవలప్మెంట్ ఫీజు 10,000, స్పెషల్ ఫీజు 6,000. ట్యూషన్ ఫీజు 75,000, స్పోర్ట్స్ ఫీజు వచ్చేసి 1,000, డెవలప్మెంట్ ఫీజు వచ్చేసి 10,000, స్పెషల్ ఫీజు వచ్చేసి 6,000. ఈ విధంగా బీటెక్ కానీ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 5 years కోర్స్కి ఉంటుందన్నమాట. అదే ఎంబీఏ అయితే ట్యూషన్ ఫీజు 60,000 ఉంటుంది, స్పోర్ట్స్ ఫీజు 1,000, తర్వాత డెవలప్మెంట్ ఫీజు 10,000, స్పెషల్ ఫీజు వచ్చేసి 6,000 ఉంటుంది. ఎంసీఏ వాళ్ళకి వచ్చేసి ట్యూషన్ ఫీజు 40,000, స్పోర్ట్స్ ఫీజు వచ్చేసి 1,000, డెవలప్మెంట్ ఫీజు వచ్చేసి 10,000, స్పెషల్ ఫీజు వచ్చేసి 6,000 వరకు ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకునే బ్రాంచ్ని బట్టి అంటే కోర్సుని బట్టి ఫీజ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఫర్ సెమిస్టర్కి. సో దీనికి డబల్ వేసేసుకుంటే ఫర్ 1 yearకే అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి బ్రాంచెస్ చూద్దాం. ఏరోస్పేస్, బయో ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, త్రిబుల్ ఈ, స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈసీఈ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, రోబోటిక్స్, విఎల్ఎస్ఐ, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకాట్రానిక్స్, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ నానో టెక్నాలజీ, ఈ విధంగా మొదలగు బ్రాంచెస్ అన్నీ కూడా దే ఆర్ అవైలబుల్ ఇన్ శాస్త్ర యూనివర్సిటీ. సో ఇది పూర్తిగా క్వాలిటీకి సంబంధించినటువంటి విషయం.
మంచి బాగా చదువుకున్న విద్యార్థులు అంటే మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ చేరడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ కూడా వీటికి అప్లై చేసుకొని వీటిలో జాయిన్ అయితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ and share it. Thank you.